గారు ప్రజలకి హరే కృష్ణ. ప్రతిమారాజు ప్రజలకు ఏం చేశారు? ఔషధాల భూమిని చదివారు. సారవంతమయ్యి బాగా అందంగా ఆకర్షణీయంగా. సో నెక్స్ట్ ఇప్పుడు రూపం సగృహేమాస్యం చాక్షుషోదధి సంప్లవే నావ్యారోప్య మహీమయ్యా మపాద్వైవస్వతం మనుం. ఇది అంటే రూపం స జగృహే మాస్త్యం, మత్స్యావతారం అన్నమాట. చాక్షు అంటే కళ్ళు, శోధది సంప్లవే, నావ్య రూపమున రోప్య, మహీమయ్య మపాద్వైవసత్వం మను. సో ఇక్కడ మనం చూసినట్లయితే చాక్షుష మన్వంతరం పిదప సంపూర్ణ ప్రళయం సంభవించి జలము యొక్క అడుగు భాగంలోకి భూమి మునిగినప్పుడు భగవానుడు మత్స్యరూపమును స్వీకరించి వైవస్వత మనువును నావయందు నిలిపి రక్షించెను. సో మనకి మామూలుగా తుఫాన్లు అవి వస్తూ ఉంటాయి, హెచ్చరిక చేస్తుంది గవర్నమెంట్ కదా. హెచ్చరిక చేసినప్పటికీ కూడా సొంత ఇల్లులు భూములు వదులుకోకుండా అందులోనే ఉండి ఆస్వాదించాలని కొందరికి ఉంటుంది కదా. సో అలాంటి ప్రళయ సమయంలో భగవానుడు మత్స్య రూపంలో ఏం చేశారో మనం చూద్దాం. ఓకే, అందరం చదివేసుకున్న తర్వాత మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. సో నాగమణి అవధాన మాతాజీ శ్లోకం చదవడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ మాతాజీ. హరే రూపం సజగృహే మాత్స్యం చాక్షుషోదది సంప్లవే నాన్యారోప్య మహీమయ్యా మపాద్వైవస్వతం మనుం. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ హరిబోల్ మాతాజీ. సరోజ మాతాజీ ప్రతి పదార్థం చదవండి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. శ్రీల ప్రభుపాదకి జై. రూపము సహా అతడు జగృహే స్వీకరించను, మాస్త్వం మత్స్యము యొక్క చాక్షుష ఉదధి నీరు సంప్లవే ముంచినప్పుడు నావయందు ఆరోప్య నిలిపి మహి భూమి మయ్యాం మునిగిపోయెను, అపాత్ రక్షించను, వైవస్వత మనువును. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామాలు. నెక్స్ట్ డాక్టర్ పద్మజ మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చాక్షుష మన్వంతరము పిదప సంపూర్ణ ప్రళయం సంభవించి జలము యొక్క అడుగు భాగంలోనికి భూమి మునిగినప్పుడు భగవానుడు మత్స్యరూపమును స్వీకరించి వైవస్వత మానవును నావయందు నిలిపి రక్షించెను. హరిబోల్. థ్యాంక్ యూ. కుమారి మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భాష్యం శ్రీల ప్రభుపాదులకి. ప్రతి మనువు మారినప్పుడల్లాను ప్రళయము సంభవించవలసిన అవసరం లేదని శ్రీమద్ భాగవతం యొక్క ఆది వ్యాఖ్యాత అయిన శ్రీపాద శ్రీధర స్వామి వారు పలికి ఉండిరి. కానీ సత్యవతునకు కొన్ని అద్భుతములను చూపెడి నిమిత్తమై చక్షుష మన్వంతరపు అంత్యమున ప్రళయము సంభవించి ఉండెను. కానీ శ్రీ జీవ గోస్వామి వారు మాత్రము ప్రతి మనువు కాలము పూర్తయినంతనే ప్రళయము సంభవించునని విష్ణు ధర్మోత్తర పురాణము, మార్కండేయ పురాణము, హరివంశమది పెక్కు ప్రామాణిక గ్రంథముల ఆధారము చేసుకుని నిర్దిష్టమైన రుజువును నొసగి ఉండిరి. శ్రీల విశ్వనాథ్ ఠాకూర్ వాళ్ళ వారు కూడా శ్రీ జీవస్వామి వారిని బలపరచి ఉండిరి. ప్రతి మనువు పిదప సంభవించడి ఈ ప్రళయమును గూర్చి ఆయన
భాగవత అమృత గ్రంథము నుండి ఉదాహరించిరి. ముఖ్య విషయం ఏమనగా భక్తుడైన సత్యవ్రతునిపై ప్రత్యేక అనుగ్రహము చూపుటకై ఆ చక్షుష మన్వంతరపు ప్రళయ సమయమున విష్ణు భగవానుడు స్వయముగా అవతరించెను. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. సో మనం 16వ చూద్దాము. సురాసురాణామధిదం మందతామంతరాచలం దద్రే కమఠరూపేణ పృష్ట ఏకాదశే విభుః. హరే కృష్ణ. 11వ అవతారము భగవానుడు కూర్మ రూపము ధరించెను. విశ్వమందలి దేవతలు దానములో నరించిన సముద్ర మంతన కార్యమునందలి కవ్వమైన మందారాచలంనకు కూర్మావతార కవచము ఆధారమయ్యను. సో ఇక్కడ ఈ శ్లోకము నాగమణి అయిపోయారు, సరోజ అయిపోయారు. అనురాధ మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. శ్లోకం చదవాలండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సురాసురాణ ముదదిం మత్నాతాం మందరాచలం దద్రే కమట రూపేణ పృష్ట ఏకాదశే విభుః. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వరలక్ష్మి మాతాజీ వర్డ్ టు వర్డ్ మీనింగ్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామం. సురా అదే శ్లోకమా మాతాజీ? వర్డ్ టు వర్డ్ ప్రతి పదార్థం. సురులు, అనురాణం, అమరులు, ఉదితం సముద్రం నందు, మద్నాతం మదించు కార్యమున, మందరాచలమును దద్రే ధరించెను, కమట రూపిణి కూర్మ రూపమున, సృష్టి కవచం ఏకాదశే 11వ అవతారము, విభుం గనుడైనటువంటి. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. ఎస్ రత్న కుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవండి తాత్పర్యం, భాష్యం. తాత్పర్యం కదా చదవాల్సింది, సారీ. 11వ అది చదవండి. 11వ అవతారమున భగవానుడు కుర్మరూపమును ధరించెను. విశ్వమునందలి దేవతలు దానవులు నరించిన సముద్ర మదన కార్యము నందలి కవ్వమైన మందరాచలమునకు కుర్మావతార కవచము ఆధారమాయెను. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. సుబ్బారావు ప్రభుజీ వెల్కమ్. భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. తండ్రి ప్రణామం. ఒక మారు దేవతలు దానవులు ఇరువురును అమృతపానముతో అమరులగుటకై దానిని సముద్రము నుండి ఉత్పత్తి చేయవలని సిద్ధపడిరి. ఆ సమయమున మందరాచలము కవ్వముగా ఉపయోగపడగా విష్ణు భగవానుని కూర్మావతార కవచము సముద్రమునందలి కవ్వమునకు ఆధారమయ్యాను. హరే కృష్ణ. హరే కృష్ణ. సరోజ విశ్వనాథ మాతాజీ ఒక్కసారి మళ్ళీ శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. ప్రణామం. సురాసురాణాముదధ్యం మద్నాతం మందరాచలం దత్రే కమఠరూపేణ పృష్ట ఏకాదశే విభుః. హరి బోల్. ఉమా మాతాజీ మీ శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ప్రణం. సురాసురాణముదధిం మత్నాతం మందరాచలం దద్రే కమట రూపేణ వృష్ట ఏకాదశే విభుః. హరి బోల్. అంజనా మాతాజీ, అంజని మాతాజీ శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సురాసురాణా ముదదిం
మత్నతాం మందరాచలం దద్రే కమటరూపేణ పృష్ట ఏకాదశే విభుః. హరి బోల్. థ్యాంక్ యూ. 15వ శ్లోకం జయశ్రీ మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. రూప సగృహే మాత్రః చక్షుషా చక్షుషా చాక్షుషోది దద్ది సంప్లవే నావ్యారోప్య మహిమయా ముపాద్యేవస్తతం మనుష్యం మనం సారీ మేడం. హరే కృష్ణ. 1+ ఎవరమ్మా ఇది? 1+8 కృష్ణకుమారి మాతాజీ నేనే. మీరు చదవండి, శ్లోకం చదవండి. రూపం స జగృహి మాత్స్యం చాక్షుషోదది సంప్లవే నావ్యారోప్య మహిమయ్యామపాద్వైవ స్వత్తం మనుం. హరి బోల్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. చాలా చక్కగా చదివారు అందరు కూడా. మనం ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కి వెళ్దాము. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప తదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సగణ లలితా శ్రీ విశాఖాన్వితాంచ నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపదక స్వామీతి నామినే నమాచార్య పదాయ నితాయ కృపా ప్రదాయిని గౌరకథ దామోదయ నగర గ్రామతారిణి నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. హే కృష్ణ కరుణా సింధో దీన బంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ముఖం కరోతి వాచాలం పంగం లంగాయతే గిరిమిత్ కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ.
श्री 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 राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, चैतन्य निताई गौर प्रेमानंदे हरि हरि बोल। श्री गुरुदेव की जय, శ్రీల ప్రపాద్ की जय। హరే కృష్ణ। సో మనం 2 అవతారాల గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాము. అయితే మనం దశావతారాలు అని మీరందరూ విని ఉంటారు, విన్నారా? మామూలుగా మనం కృష్ణ కాన్షియస్ కాకముందు దశావతారాలు అని విని ఉంటారు. హరే కృష్ణ. దశావతారాల్లో మొదటి అవతారం మత్స్యావతారం. మత్స్యము అంటే ఓకే. సో ఆ చేప ఫస్ట్ అవతారం అన్నమాట దశావతారాల్లో. కానీ ఇక్కడ శ్రీమద్ భాగవతంలో మనం చూసినట్లయితే ఇది ఎన్నో అవతారం అవుతుంది? దశమ. ఎస్. పదవ అవతారం అవుతుంది. సో ఈ అవతారం ఏంటి అంటే, ఇప్పుడు మామూలుగా మనకి బయాలజీ లేదా ప్రకృతి గురించి చదివినట్లయితే మనమందరము కూడా ఎలా అవతరించాము, ఎలా వచ్చాము అని సైన్స్ ప్రకారం మన సైంటిస్టులు ఏం చెప్తారంటే, ముందుగా నీళ్ళల్లో జీవులు స్టార్ట్ అయినాయి అంట. అయితే మత్స్యం అంటే ఫిష్ ఎగ్జాంపుల్ లాగా తీసుకుంటారనమాట. అది నీళ్ళల్లోంచి వెలుపలికి తీసేస్తే బ్రతుకుతుందా? ఎందుకు బ్రతకదు? స్వభావము నీళ్ళలో ఉండడం. భగవంతుడు అంత ప్రక్రియ చేశాడనమాట. ఇప్పుడు మనకి లంగ్స్ అనేవి ఉంటుంది, మీకు అందరికి తెలుసు, ఊపిరితిత్తులు. గాలి అనేది లోపల ఏం చేస్తుంది అంటే ఆహారాన్ని అరగడానికి, రక్త ప్రసరణకి, అన్నిటికీ ఉపయోగపడుతుంది అనమాట. సో చేపకి ఎటువంటి రక్త ప్రసరణ అంటే ఊపిరితిత్తులు ఎలా ఉంటాయి అంటే నీరెప్పుడు ప్రవహిస్తూ ఉంటేనే ఆ బ్లడ్ అనేది ప్యూరిఫై అయ్యి బాడీకి అంతా సరఫరా చేస్తుంది. సో ఆ చేప అవతారం మొదటి అవతారం అని దశావతారాల్లో ఎందుకన్నారంటే, సైన్స్ ప్రకారము ముందు జీవి నీళ్ళల్లోంచే వచ్చిందంట. ఆ తర్వాత జీవి మనము నెక్స్ట్ అవతారం ఏంటి? చేప అవతారం కంటే నెక్స్ట్ ఇప్పుడు 16 దాంట్లో చదివాము, ఏంటది? కూర్మ అవతారం అంటే మామూలుగా తాబేలు అని మామూలు భాషలో మనం అంటూ ఉంటాం, అవునా? సో భగవద్గీతలో కూడా మనకి ఒకసారి చెప్పారు ఏంటి, మన ఇంద్రియాలన్నీ ఎలా ముడుచుకోవాలి. తాబేలు ఏం చేస్తుంది? ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు లోపలికి ముడుచుకుంటుంది, ప్రాణాలతో సహా లోపలికి వెళ్ళిపోతే పైన కవచం ఒక పెద్ద బండ రాయిలాగా ఉంటుంది అనమాట. దాన్ని ఎవరు ఏం చేయలేరు, తొందరగా పగలగొట్టలేరు అనమాట. సో ఏదో బండ అనుకొని కదలట్లే కదా, జీవి కాదేమో అనుకొని వెళ్ళిపోతారు. అది ప్రమాదం తప్పించుకోవడం. సో మనం కూడా ఇంద్రియాలు అంటే మనకి కళ్ళు, చెవులు, ముక్కు ఏదో ఒకటి కోరిక కోరుతూనే ఉంటాయి. సో ఇవన్నిటినీ కూడా మనం అదుపులో, మనసుని కూడా అదుపులో పెట్టుకోవాలంటే తాబేలు ఉదాహరణ ఇస్తూ ఉంటారన్నమాట. ఎలాగైతే అది ముడుచుకుపోతుందో మనం కూడా మన ఇంద్రియాలన్నిటినీ కూడా లోపలికి తీసుకోవాలి అని చెప్తారు. సో ఇప్పుడు చేపకి తాబేలుకి తేడా ఏంటి? చేపనేమో నీళ్ళల్లోనే ఉంటుంది, నీళ్ళల్లోంచి తీసేస్తే జీవము ఉండదు అని తెలుసుకున్నాం, అవునా? ఎక్కడైనా చూసి ఉంటారు కూడా మీరు కదా. ఒక కుండలో గాని ఒక సరస్సులో గాని వేసి దాన్ని నీళ్లు పోస్తేనే అది బ్రతుకుతుంది, లేకపోతే అది బ్రతికే అవకాశమే లేదు, జీవం అనేది పోతుంది. సో ఇక్కడ తాబేలు మనం ఉదాహరణ తీసుకుంటే, తాబేలు ఎక్కడ ఉంటుంది? నీళ్ళల్లో ఉంటుంది, బయట కూడా బతికే ఉంటుంది. బయట కూడా బతికే ఉంటుంది. అంటే తాబేలు జీవం ఎలా ఉందంటే నెమ్మదిగా జీవరాశి నీళ్ళల్లోంచి వెలుపలికి రావడం అలవాటవుతుంది అన్నమాట. ఆ తర్వాత తాబేలు, ఆ తర్వాత ఇదే కేటగిరీకి చెందిన ఈ మొసళ్ళు, పాములు అటు నీళ్ళల్లో ఉంటాయి, ఇటు భూమి మీద కూడా ఉంటాయి. సో నెమ్మదిగా అలా వచ్చి ఏమైనాయి అంటే భూమి మీద ఉండే జీవులు
వచ్చాయన్నమాట. అవి నీళ్ళల్లో వేయాలంటే అవి ఈదాలి. సో ఈతర వచ్చి ఉండాలి. లైక్ వాటికి బాతులు అనుకోండి, హంసలు అనుకోండి, ఇంకా ఏమన్నా జీవులు. మనం కూడా ఇప్పుడు భూమి మీదే ఉంటాం కానీ ఈత నేర్చుకుంటే నీళ్ళల్లో కూడా మనము సజీవంగా ఉండి కొంత దూరం వరకు ఈదగలుగుతాము. ఈత అనేది రావాలి. సో అలా భూమి మీదకి వచ్చిన తర్వాత 4 కాళ్ళ జీవాలు, ఆ తర్వాత 2 కాళ్ళ జీవాలు అంటే కోతులు, చింపాంజీలు ఇవన్నీ కూడా వచ్చి ఆ తర్వాత ఎగిరే పక్షులు వచ్చాయంట. అంటే ఇప్పుడు ఒక్కసారి మనము ఇది చూసినట్లయితే అంటే సైంటిస్టులు ఎక్స్ప్లెయిన్ చేసింది భగవంతుడు యొక్క సృష్టి నేను చెప్తున్నాను ఎలా జరిగింది అనేది. అంటే ఇప్పుడు చేపలో నుండి తాబేలు వచ్చింది, తాబేల్లో నుండి ఈ భూమి మీదకి నడిచేవి ఇవన్నీ కూడా బయలుదేరినాయి. ఆ తర్వాత ఈ జీవరాశులు 4 కాళ్ళవి అవి వచ్చాయి. ఆ తర్వాత ఏమైంది, పక్షులు. భూమి మీద ఉన్నది కాకుండా జీవికి ఎగరాలనిపించింది, అక్కడ పైన ఏముందో చూద్దాం, చెట్టు మీద ఎక్కుదాం, ఆకాశంలో ఎగురుదాం అన్న కోరికతోనూ ఏదో భగవంతుడు అలా కూడా చేశాడు అన్నట్టు పక్షులు. సో ఇక్కడ తాబేలు కానీ మొసలి అనుకోండి, ఇంకేదైనా అవి పిల్లలు గుడ్లు పెడతాయి కానీ ఆ పిల్లల్ని సంరక్షణ చేయడం వాటికి రాదు. పాలిచ్చి పెంచడం కానీ ఒక గూడు కట్టుకొని ఇలా ఉండాలి అది ఏమీ ఉండదంట. సో అంటే ఆ గుడ్లు పగిలి పిల్లలైనప్పుడు పుట్టిన వెంటనే వాటికి ఆహారం ఎలా తీసుకోవాలి, ఎలా నడవాలి, ఇవన్నీ కూడా సృష్టి నేర్పించేసింది. సో పక్షుల వరకు వచ్చేసరికి ఏమైందంటే ఒక గూడు కట్టుకోవాలి మనము, ఆ గూట్లో గుడ్లని చక్కగా పొదగాలి, ఆ తర్వాత పిల్లలకి రెక్కలు వచ్చేదాకా మనము కేర్ తీసుకోవాలి. అంటే పేరెంటల్ కేర్ అనేది ఇక్కడ నుండి మొదలైంది పక్షులు. సో పక్షులకి పై రెక్కలతో ఏవైతే ఎగురుతున్నావో అవి మన చేతులు అంట, వాటి కాళ్ళు మన కాళ్ళు. సో శరీరం ఏంటి, మనం ఎగరలేకుండా మానవుణ్ణి ఇలా సృష్టించాడు. హయ్యెస్ట్ రేంజ్ అన్నమాట. అంటే మెదడును కూడా అలా చేశారు. ఇప్పుడు పక్షి ఇల్లు కట్టుకుందండి, గూడు కట్టుకుంది, దాని గూటిని ఏవో కూల్చేసాయి వేరే పెద్ద జీవులు వచ్చి, లేదా మనమైన చెట్టు కొట్టేస్తే ఆ గుడ్లు పిల్లలు చనిపోతే అది ఏం చేస్తుంది, కాసేపు అటు అటు తిరుగుతుంది, మళ్ళీ జీవనాన్ని సాగిస్తుంది. అదే మనిషి మన ఇల్లు ఎవరైనా వచ్చి కూలగొడితే ఊరుకుంటామా? అంటే కొంచెం మేధస్సు పెరిగిందనమాట. సో ఇలా అంటే ఈ డెవలప్మెంట్ సైన్స్ ద్వారా జరిగింది అని చెప్తున్నారు, కానీ సృష్టి చేసింది భగవంతుడు. భగవానుడు ఎప్పుడు ఎటువంటి అవతారం ఏ అవసరంతో వచ్చింది అనేది మనకి భాగవతం చెప్తుంది. సో భాగవతం తెలియకుండా చూస్తే దిస్ ఈజ్ సైన్స్, దిస్ ఈజ్ నేచర్ అని మనం అనుకుంటాం. కానీ భాగవతం తెలిసిన తర్వాత ఇది ఒక అవతారము, అంటే ఒక చేప అనేది ఒక అవతారం. మరి చేపని పూజించాలా తినాలా? హరే కృష్ణ, కష్టమైన ప్రశ్న. పూజించాలి తెలియని వాళ్ళు తింటారు మాతాజీ, తెలియని వాళ్ళు తింటారు, తెలిసిన వాళ్ళు తినరు. ఇప్పుడు సైన్స్ ప్రకారంగా తింటారు, చాలా రుచిగా ఉంటుంది అది, ఓకే, ప్రోటీన్ అని అదని ఇదని ఏదో తింటూ ఉంటారు. కానీ ఇక్కడ భాగవతం ప్రకారము చేప అంటే ప్రతి జీవిలో మమైవాంశో జీవలోకి అని భగవంతుడు చెప్తే మనం నమ్మము. కానీ ఇక్కడ భగవంతుడు ఈ రూపాల్లో అవతరించి ఇందులో కూడా నేనున్నాను, ఇదన్నీ నేనే అని చెప్పి తెలుసుకున్న తర్వాత వాటిని భుజించడం అంటే భగవంతుని తిన్నట్టే. భగవంతుడే మనం తయారు చేశాడు అనే జ్ఞానం మనకి భాగవతం చదివితేనే మనకు అర్థమవుతుంది. భగవద్గీతలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మానవుల్లాగా పుట్టినప్పుడు నేనేంటి, నా దగ్గరికి మీరు వస్తే మళ్ళీ దేహంతో పని లేదు మీకు, అంటే ఈ దుఃఖాలయంలోకి మళ్ళీ మీరు రావక్కర్లేదు, ఇది అశాశ్వతమైన లోకము, ఇవన్నీ కూడా భాగవతంలో మనం తెలుసుకుంటాం. ఎప్పుడు ఈ చేప రూపము, ఈ రూపాలు ఈ రూపాలు ఈ రూపాలు మన 84 లక్షల జీవరాశుల్లో మనం యోనిల్లో వెళ్ళి వచ్చి లాస్ట్కి మనకి మానవ జన్మ
వచ్చింది. వచ్చిన తర్వాత మనం ఫస్ట్ గుర్తించవలసింది ఏంటి అంటే, ఈ జన్మ నాకు వచ్చింది భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవడానికే. భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలంటే భగవంతుడి గురించి తెలుసుకోవాలి, లీలలు తెలుసుకోవాలి, శ్రవణం చేయాలి. గొప్ప శ్రవణం చేసి ఆ తర్వాత సేవ చేస్తూ భగవంతుడి దగ్గరికి ఈ జన్మలోనే వెళ్ళిపోతే బాగుండు అని మనకి అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో అది ఇక్కడ ఆ రూపం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మత్స్యావతారం అంటే ఏంటి అనేది. సో భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారికి జై ఏమంటున్నారు, చాక్షుష మన్వంతరము. ఇక్కడ మన్వంతరము అంటే మీకేమైనా తెలుసా? ఏమీ లేదు, కొంతకాలం అన్నమాట. మన్వంతరం అంటే కొంతకాలం. ఇప్పుడు మనకి ఏ మన్వంతరం నడుస్తుంది అంటే వైవస్వత మనువు అని చెప్తారు. అంటే మీరు ప్రళయం అని విని ఉంటారు కదా, విన్నారా? ఉన్నదంతా కూడా ఊడ్చిపెట్టుకుని వెళ్ళిపోవడం అన్నమాట. ఇంకా అంత సముద్రాలు అల్లకల్లోలం అయిపోయి క్లీన్ వినాశనం అయిపోతుంది. దాన్ని లయము చెందుట అని అంటారు. అంటే ఒక మన్వంతరం అయిపోయేలోపు ఇంకో మన్వంతరము అంటే ఈ సృష్టి గురించి మనం తెలుసుకున్నాం. ఎవరు చేస్తున్నారు ఈ విశ్వాల్ని? విశ్వాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? హరి బోల్. కారణోదక సాయి విష్ణువు నుండి విశ్వాలన్నీ వస్తూ ఉన్నాయి. వచ్చిన తర్వాత మళ్ళీ అవి లయం చెందుతున్నాయి అని కూడా తెలుసుకున్నాం కదా, అదే ప్రళయం. ఓకే, సో ఈ ప్రళయం సంభవించినప్పుడు మనం ఎవరము ఏమీ చేయలేమన్నమాట. ఇంకా ఒక మన్వంతరం తర్వాత ఒక మన్వంతరం అలా ప్రళయం వస్తూనే ఉంటుంది. ప్రతి మన్వంతరంలో ఒక ఇంద్రుడు, ఒక చంద్రుడు, వీళ్ళందరూ మళ్ళీ వస్తారు విశ్వంలోకి వచ్చినట్లు. నిన్న మొన్న చదువుకున్నాం కదా, ఎప్పుడైతే ఇంద్ర పదవికి ఎవరు అర్హులు కారు అని తెలుసుకున్నప్పుడు విష్ణు భగవానుడే వచ్చి ఆ పదవిని తీసుకుని ఆ యొక్క కార్యక్రమాలన్నీ ఆయన చేపడతారు అని తెలుసుకున్నాం. సో మన్వంతరం అంటే ఏంటి మనం చూద్దాం ఇప్పుడు. మన్వంతరం అంటే ఒక మనువు పాలించే కాలం. మనువు మానవ జాతికి అధిపతి మరియు ధర్మాన్ని స్థాపించే మహాపురుషుడు. సో మనుష్యులు, మానవులు అనేది మనువు నుండే వచ్చిందనమాట. సో ఒక కల్పంలో ఎన్ని మన్వంతరాలు ఉంటాయి అంటే, శ్రీమద్ భాగవతము ఇతర పురాణాల ప్రకారము బ్రహ్మదేవుని ఒక్క పగలు 14 మన్వంతరాలు అంట. ఒక్క పగలు మాత్రమే బ్రహ్మదేవుడు సృష్టికర్త. ఓకే, సో ఈ 14 మన్వంతరాలు ఉంటాయి. సో ప్రతి మన్వంతరానికి ఒక మనువు ఉంటాడు. అంటే ఒక ఇంద్రుడు, వేర్వేరు దేవతలు, గణాలు మరియు సప్త ఋషులు వీళ్ళందరూ ఉంటారు. సో ఆ 14 మంది మనువులు ఎవరు అని ఇక్కడ పేర్లు ఇచ్చారు, నేను చదువుతాను వినండి. సో ఇక్కడ మనము వైవస్వత అని ఎట్లా చెప్తున్నామంటే ఈ మనువు యొక్క పేరు అది. ఓకే, సో ఫస్ట్ స్వయంభువ మనువు అని చెప్తున్నారు ఫస్ట్ది. సెకండ్ స్వారోచిత మనువు, తర్వాత ఉత్తమ మనువు, తామస మనువు, రైవత మనువు, చాక్షుష మనువు. 7th మనువు వచ్చేసరికి వైవస్వత మనువు. ప్రస్తుతం మనం ఉన్న మన్వంతరం. అంటే ఇంతకుముందు ఎన్ని మన్వంతరాలు అయిపోయినాయి? 6 అయిపోయినాయి. చక్షుష మనువు. ఎందుకు ఇక్కడికి వెళ్ళాను నేనంటే, మనకి ఇక్కడ అనువాదంలో ఫస్ట్ చెప్పేది చక్షుష మన్వంతరము పిదప. అంటే మన ముందు ఉండే మన్వంతరం పేరు చక్షుష మన్వంతరము. సో ప్రస్తుతం మనం ఏ మన్వంతరంలో ఉన్నాము అంటే వైవస్వత మనువు. సో నెక్స్ట్ సావర్ణి మనువు. ప్రళయం వచ్చి మళ్ళీ ఈ వైవస్వత మనువు అంతం అయిపోయినప్పుడు నెక్స్ట్ సావర్ణి మనువు వస్తుంది. తర్వాత దక్ష సావర్ణి, బ్రహ్మ సావర్ణి, ధర్మ సావర్ణి, రుద్ర సావర్ణి, దేవ సావర్ణి, తర్వాత ఇంద్ర సావర్ణ మనువు వస్తుంది. మత్స్యావతారంలో సంబంధం శ్రీమద్ భాగవతంలో 24వ అధ్యాయం ప్రకారము సత్యవ్రత మహారాజు మహాప్రళయం తర్వాత 7వ మనువు అయిన వైవస్వత మనువు అయ్యారు. సో ఆ రాజు ఏంటి అనేది
మనం చూద్దాం. సో కాల పరిమాణం మనం చూసినట్లయితే ఒక్క మన్వంతరము 71 మహాయాగాలు అంటాం, మహాయుగాలు సారీ 71 మహాయుగాలు. సో మధ్యలో ఒక మన్వంతర సంధ్య కూడా ఉంటుంది. ఒక్క మహాయుగంలో సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగాల సమాహారం ఉంటుంది. సో అందువల్ల మన్వంతరం అనే ఒక మనువు పరిపాలించే అత్యంత దీర్ఘకాల విశ్వకాల విభాగము. సో విశ్వంలో ఈ కాలాలన్నీ ఉంటాయి. ఇవన్నీ తెలుసుకోవాలంటే మనకి పురాణాల్లోకి పూర్తిగా వెళ్ళినా కొంతవరకే అర్థమవుతుంది, ఎందుకంటే మనకు అంత బ్రెయిన్ లేదు కాబట్టి. మీకు పూర్తిగా అర్థమైపోయింది. మనకి అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, మన పూర్వము చక్షుష మన్వంతరము ఉండింది, ఇప్పుడు మనము వైవస్వత మనువులో ఉన్నాము. ఇది అర్థం చేసుకోండి. ప్రస్తుతానికి 14 మనువులు ఉన్నాయి. సో మన మధ్యలో ఉన్నాం అన్నమాట, 7వది. ఓకేనా? ఇక్కడి వరకు అర్థమైందా? హరే కృష్ణ, వింటున్నారా? అర్థమైంది. మన్వంతరం మనకంటే ముందు ఉంది, ఇప్పుడు మీకు ఇది అర్థం అవ్వాలని, అనువాదం అర్థం అవ్వాలని నేను బ్యాక్ లెసన్ కి వెళ్ళాను అనమాట. ఓకే, చక్షుష మన్వంతరం పిదప సంపూర్ణ ప్రళయం సంభవించి జలం యొక్క అడుగు భాగంలోకి భూమి మునిగినప్పుడు భగవానుడు మత్స్య రూపం స్వీకరించి వైవస్వత మనువు నావయందు నిలిపి రక్షించెను. సో భగవంతుడు ఎందుకు రక్షించాడు అంటే, ఆ పూర్వమున్న చక్షుష మన్వంతరంలో ఉన్న వేదాలు అవన్నీ కూడా ఇప్పుడు మనకి పనికొస్తాయని. వైవస్వత మనువు అప్పుడు కూడా పనికి వచ్చేవి కొన్ని ఉన్నాయి. సో ప్రళయం వచ్చి అన్ని కొట్టుకుపోతే మళ్ళీ అన్ని వేదాలు అన్ని వెతికి ఇవ్వడం చాలా కష్టం కాబట్టి ఇక్కడ భగవంతుడు రక్షించాడు అన్నమాట. ఏ విధంగా రక్షించాడో మనం చూద్దాం. ప్రతి మనువు మారినప్పుడు ప్రళయం సంభవించవలసిన అవసరం లేదని శ్రీమద్ భాగవతం యొక్క ఆది వ్యాఖ్యాత అయిన శ్రీపాద శ్రీధర స్వామి పలికి ఉండిరి. సో ఇక్కడ భాష్యంలో మనకి మత్స్యావతారం గురించి ఎక్కువగా ఇవ్వకుండా ఏ పురాణాలు ఎలా పలికారు అనేది ఎక్కువగా చెప్పి ఉన్నారనమాట. కానీ సత్యవ్రతునకు కొన్ని అద్భుతాలను చూపడి నిమిత్తమై చాక్షుష మన్వంతరపు అంత్యమున ప్రళయం సంభవించి ఉండెను. కానీ శ్రీ జీవగోస్వామి వారు మాత్రం ప్రతి మనువు కాలం పూర్తయినంతనే ప్రళయం సంభవించునని విష్ణు ధర్మోత్తర పురాణము, మార్కండేయ పురాణము, హరివంశ మాది పెక్కు ప్రామాణిక గ్రంథములను ఆధారం చేసుకొని నిర్దిష్టమైన రుజువులతో నొసగి ఉండిరి. అంటే ఇప్పుడు ప్రళయం సంభవిస్తేనే కొత్త విశ్వం ఏర్పడుతుంది, అన్ని కొత్తగా ఏర్పడతాయి అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఎవరు కాది అవసరం లేదు అని అంటున్నారు అంటే, ఇక్కడ అద్భుతం జరిగింది కాబట్టి భగవంతుడే వచ్చి ఆ వేదాలన్నిటినీ కూడా రక్షించాడు మత్స్యావతారంలో. సో అందుచేత ఈ ప్రళయం ద్వారా మొత్తం అంతా మునిగిపోతుంది అనేది కాదు. కానీ జీవగోస్వామి దానికి అలా కాదు, పూర్తయిన ప్రళయం సంభవించునని ఆయన అంటున్నారు అని చెప్తున్నారు. ఇవి డిఫరెంట్ థియరీస్ అన్నమాట, రెఫరెన్సెస్ కోసం మనకు చెప్తున్నారు. శ్రీల విశ్వనాథి చక్రవర్తుల వారు కూడా శ్రీల జీవగోస్వామి వారిని బలపరిచి ఉండేది. ప్రతి మనువు పిదప సంభవించడి ప్రళయాన్ని గురించి ఆయన భాగవతామృత గ్రంథం నుండి ఉదహరించిరి. ముఖ్య విషయం ఏమనగా, భక్తుడైన సత్యవ్రతుడైన ప్రత్యేకానుగ్రహంపై చూపుటకై ఆ చాక్షుష మన్వంతర ప్రళయ సమయమున విష్ణు భగవానుడు స్వయంగా అవతరించెను. సో ప్రళయ సమయంలో ఇప్పుడు మనకి ఎప్పుడైనా ఒక 6th సెన్స్ 7th సెన్స్ అని మీరు వింటుంటారు. నాకు 6th సెన్స్ చెప్పింది ఇది అవుతుందని, అందుకే నేను జాగ్రత్త పడ్డాను అని మనం అనుకుంటూ ఉంటాం ఒక్కోసారి కదా. అంటే ఒక్కొక్కసారి కొన్ని ప్రమాదాలప్పుడు హెచ్చరికలు వస్తూ ఉంటాయి లోపల నుండి, కానీ అవి మనం వినమన్నమాట. వినకుండా కొందరు ప్రాబ్లమ్స్లో పడుతూ ఉంటారు. ఇప్పుడు మన ఈ ప్రస్తుత కాలంలో ఇది చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు మీరు. వీటిని తప్పించుకోవాలంటే గురువు యొక్క చేయి పట్టుకోండి అని అన్నారు. అంటే ఇది ఒక మహాసముద్రం అన్నమాట.
పెద్ద సముద్రం, దుఃఖాలయం, దుఃఖాలతో కూడుకున్నటువంటి సముద్రము. అందులో ఒక నావ, గురువు లాంటి నావ ఉంది. ఆ నావ పట్టుకుంటే, మనం గురువుని పట్టుకుంటే ఈదగలము. ఇక్కడ ఈరోజు మార్నింగ్ ఒక షార్ట్స్లో చూశానండి, అది చాలా సింపుల్గా చెప్పారనమాట. మీరు దేవుడొద్దు, నాకు భాగవతం వద్దు, భగవద్గీత వద్దు, ఏమీ వద్దు, నా అంతట నేనే జీవిస్తానంటే యు ఆర్ ఈక్వల్ టు అదర్ లైఫ్. అంటే వేరే జంతువులు ఉన్నాయి కదా, వాటితో సమానం అంతే. జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి నువ్వు ఇలాగ తప్పించుకోలేవు. ఇలాగే తిరుగుతూ ఉండి ఇంద్రియ భోగాల్ని అనుభవిస్తూ ఉంటావు. కానీ ఒకానొక సమయంలో నువ్వు తెలుసుకున్నావంటే, ఈ దుఃఖాలయం నాకొద్దు, ఇది అశాశ్వతము, ఇక్కడ ఏది పర్మనెంట్ లేదు, నాకు అమ్మ నాన్న ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, ధనం ఉంది, ధాన్యం ఉంది, పొలాలు ఉన్నాయి, పుట్రలు, ఇవన్నీ అనుకుంటాం మనం. కానీ అవన్నీ ఎప్పుడు పోతాయో మనకు తెలియదు. సో మనం ఎప్పుడైనా ఏమనుకోవాలంటే, మనతో తీసుకెళ్లేది ఏంటి, అదొక్కటే ఆలోచించాం. ఇవన్నీ మనం మనతో రావు. భక్తి ఒక్కటే, భగవంతుడు ఒక్కటే మనకి వచ్చేది. సరే, మనం మంచి కర్మలు చేస్తున్నాము, ఈ జన్మలోనే వద్దనుకున్నాము, వెళ్ళిపోవచ్చు, హాయిగా ఉండొచ్చు. ఇంకో శరీరం మనకి వద్దు. కానీ ఇంకా కొంచెం మంచి కర్మలు చేసాము, అటు ఇటుగా ఉంటాం. ఒక్కోసారి కొన్ని కోరికలు ఉండిపోతాయి. అయ్యో, వాళ్ళకి అది చేయలేదు, ఇది చేయలేదు, వీళ్ళకి ఇది చేసి ఉంటే బాగుండేది, వయసు దగ్గరకు వస్తుంది, అది ఇలాంటి చింతన ఉండిపోయింది అనుకోండి. చాలా 70% మంచి కర్మలు చేసాం, 25% చిన్న కోరికలు ఉన్నాయి. మళ్ళీ వస్తాం, మళ్ళీ శరీరం తీసుకోవాల్సిందే, తప్పదు. ఇంకా ఆ కోరికలు తీర్చుకొని అప్పుడు వెళ్ళిపోతామో, లేకపోతే మళ్ళీ మనం వేరే కర్మలు చేసి ఇక్కడే ఉంటామో మనకు ఐడియా లేదు. అందుచేత ఎటువంటి కోరికలు అనేది మనం పెట్టుకోకూడదు అని చెప్తూ ఉంటారనమాట. ఈ మన్వంతరాలు ఇవన్నీ తెలుసుకునే కంటే భగవంతుడే మనకి అన్నీ. ఒకటే ఆలోచన, ఏది మనతో వస్తుంది అంతే, ఏది మనతో రాదు దాన్ని వదిలేయాలి, వదిలేసుకోవడమే అంతే. ఇంకా దాన్ని మళ్ళీ బరువుగా మనం దాన్ని మోస్తూ తిరగలేము. ఈరోజు గౌరంగ పేరు సరిగ్గా గుర్తురావట్లేదు. దర్శన్ కాదు, ఇంకొక ప్రభు ఉన్నారు కదా, ఆ ప్రభు మొన్న ఈ మధ్యన వచ్చారు హైదరాబాద్కి. నాకు పేరు గౌరంగ ప్రభు. సో గౌరంగ దాస్ ప్రభు. ఓకే, సో పొద్దున చెప్తున్నారండి, నేను చూస్తే షార్ట్స్లో, మనం ప్రయాణానికి వెళ్తున్నాము, 2 రోజులకి మనకి 2 జతలు బట్టలు అవసరం. కానీ 3వ జత పెట్టుకుంటాం, ఎందుకైనా మంచిది. బ్యాగ్ బరువు ఎక్కుద్దా తగ్గుద్దా? మనకు అన్ని వసతులు ఉన్నాయి, భోజన సదుపాయాలు అన్నీ ఉన్నాయి, మనం ఎక్కడైతే బస చేస్తున్నామో అక్కడ. అయినప్పటికీ ఏమో, ఎప్పుడైనా ఆకలేస్తే అక్కడ దుకాణాలు ఉంటాయో లేవో మనకేమన్నా అని కొన్ని స్నాక్స్ పెట్టుకుంటాం. వాటర్ బాటిల్ ఒకటి పెట్టుకుంటే సరిపోయినా ఇంకో జాగ్రత్త కోసం ఇంకోటి ఎక్స్ట్రా పెట్టుకున్నాం. ఇలా సో ఇలా ముందు జాగ్రత్త అనుకొని వెయిట్ పెంచుకొని ఆ బరువు మోయలేక అటు యాత్ర ఎంజాయ్ చేయలేక ఉంటామంట. అదే మనం ఈ ఒక 2 జతలు బట్టలు తీసుకుని, వాటర్ బాటిల్ ఒక్కటే తీసుకుని, అసలు స్నాక్ అవసరం ఉన్నంత కొంచెం ఏదో అలా తీసుకున్నట్లయితే సగం బరువు మీకు తగ్గిపోతుంది చెప్పారు. అదే విధంగా మనమంట పాస్ట్ అన్ని పట్టుకొని కూర్చుంటామంట. అవును, అప్పుడు నాకు ఈ బాధలు పడ్డాను నేను. అది ఎందుకు ఆలోచన, దాని బదులు ఇంకా మనం జపం చేసుకోవచ్చు, పుస్తకం చదువుకోవచ్చు. అవి ఆలోచనలు పోవన్నమాట. పాస్ట్లో నన్ను ఈ మనిషి నన్ను ఇన్ని బాధలు పట్టారు, నాకు ఈ బాధలు నేనులోంచి బయటపడ్డాను, ఎన్ని బాధలు పడ్డాను అప్పుడు నేను. సేమ్ వే రివర్స్లోనే అప్పుడు ఎంత సుఖంగా ఉండేదాన్ని, ఈ భక్తిలోకి వచ్చాక ఇన్ని కష్టాలు వచ్చాయి ఏంటి, అంత సుఖంగా ఉండేదాన్ని కదా. అదొక బరువు, రైట్. ఫ్యూచర్ గురించి అన్నమాట, భయము. ఏమో ఏమవుతుందో ఏమో, మనకున్న డబ్బులు సరిపోతాయా,
మన పిల్లలు ఇలా ఉన్నారు, వాళ్ళని నేను చూడగలుగుతానా? ఇలాంటి ఏవో ఇంకా అనవసరం అన్నమాట అది. ఈ రోజు గురించి మనం ఆలోచించాలి. ఈ రోజు గురించి ఆలోచించకుండా పాస్ట్‌కి బరువు పెట్టుకొని, ఫ్యూచర్‌ది కూడా ఇంకా యాడ్ చేసుకొని మోస్తూ తిరుగుతూ ఉంటామంట. ఒక్కసారి వాటన్నిటిని విదిలించుకుంటే బ్యాగ్ చాలా తేలికైపోతుంది అని చెప్పారండి ప్రభు. కానీ అలా మనం ప్రయత్నం చేయాలి. సో, మనకి ఎవరెవరో కలిసి ఉంటారు. ఒక ట్రైన్ ప్రయాణం లాంటిది మనం. ఒక స్టేషన్‌లో కొందరు కలుస్తారు. నెక్స్ట్ స్టేషన్‌లో దిగిపోతారు. వాళ్ళతో కొంతవరకే ఉంటది అటాచ్‌మెంట్. ఆ గంట సేపే. కానీ వాళ్ళని మర్చిపోలేకపోతున్నాము అని అలాగే మోసుకొని తిరగడం అనేది అవసరం లేదు. సో, మన ఫ్యూచర్ గురించి కూడా భయపడొద్దు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ మీ పాపాలన్నీ నాకివ్వండి. నేను చూస్తాను, నేను కడిగేస్తాను. నన్ను శరణ వేడు, నేనే అన్నీ చూసుకుంటాను అని భగవంతుడు అంత హామీ ఇచ్చారు. ఎన్ని శ్లోకాలండి మనకి భగవద్గీతలో? 700 శ్లోకాలు. 700 చదివిన తర్వాత ఈ ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత అంటారు. ఈ శ్లోకం మనం గుర్తుపెట్టుకొని ఏదైనా చెయ్యలేని సమయం వచ్చినప్పుడు ఆ శ్లోకాన్ని పదే పదే వల్లించుకున్నాం అనుకోండి, భగవంతుడు చూసుకుంటాడు, నిజంగా చూసుకుంటాడు. అంత ఫెయిత్ అండి ఇది మనకు వచ్చేస్తుంది అనమాట. సో అలా విష్ణు భగవానుడు ప్రళయ సమయంలో వచ్చేసి వీటిని కాపాడాలి, మళ్ళీ ఇంకో మన్వంతరానికి ఇవి ఉపయోగపడతాయి అని చెప్పి ఆయన అవతారం తీసుకున్నారనమాట. సో అవతారం తీసుకొని ఎలా రక్షించారు అనేది ఒక్కసారి ఆ స్టోరీ అనేది మనం చూద్దాం. ఓకే. సో ఈ మత్స్యావతార లీలను శ్రీమద్ భాగవతం 8వ స్కందంలో వివరించారంట. మనం అది వెళ్ళాలంటే చాలా దూరం ఉంటాం. ఇప్పుడు మొదటి స్కందంలోనే ఉన్నాము. సో సమ్మరీ చెప్తాను చూడండి. సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి వివరిస్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, సత్యవ్రత మహారాజు తపస్సు చేసుకుంటూ ఉన్నారనమాట. సో సత్యవత మహారాజు కృతమాల నదిలో తర్పణం చేస్తుండగా ఒక చిన్న చేప ఆయన అంజలిలోకి వచ్చింది. తర్పణం చేసేటప్పుడు అంజలిలోని అంటే ఇలా 2 చేతులు చాచి నీళ్లు తీసుకుంటారు కదా, నీళ్లు తీసుకొని సూర్య నమస్కారం చేసుకొని మంత్రాలు చదువుకొని మళ్ళీ. సో అంజలిలో చిన్న చేప వచ్చేసిందంట. అందులో నీళ్ళు ఇలా తీసుకుంటారు కదా, తీసుకున్నప్పుడు ఆ అంజలిలో అతనికి చేప కనిపించింది. ఆ చేప తనను పెద్ద చేపల నుండి రక్షించమని ప్రార్థించింది. సో ఆయనకి అంటే ఇప్పుడు ఎలా మాటలు వచ్చాయి ఏంటి, ఇది లీల అని ముందే చెప్పారు కదా. సో ఆ లీలలో ఆ చేప అనేది, పెద్ద చేపలు నన్ను తినేస్తున్నాయి, నన్ను రక్షించు అని. సో అప్పుడు అతను ఏం చేయాలి, అంజలిలో ఇలాగే ఉంటే కారిపోతాయి కదా, నీళ్ళు ఉండవు. సో ఆయన ఏం చేశాడంటే, ఆయన దగ్గర కమండలం ఉంటుంది కదా ఋషుల దగ్గర. సో అతని కమండలంలో వేశాడంట. అది చూస్తే కమండలంలో పెరుగుతూ ఉందంట, కొంచెం పెరుగుతూ ఉందన్నమాట. పెరుగుతూ ఉంటే ఆ కమండలం సరిపోదు, ఈ చేపకి నేను రక్షణ ఎలా ఇవ్వగలనని పెద్ద పాత్రలో వేశారంట. ఆ తర్వాత ఇంకా పెరుగుతుందంట. తర్వాత చెరువులో వేశాడు, నదిలో వేశారు, చివరికి సముద్రంలో వదిలేశారు. సో అప్పటికి ఇతనికి అర్థమైపోయింది, ఇలా పెరుగుతూ ఉందంటే ఇది ఒక లీల, భగవంతుడి యొక్క లీల. అయితే ఇది ఒక దివ్యమైన రూపము అని ఆ రాజు గ్రహించారు. ఎవరు? సత్యవ్రత మహారాజు అన్నమాట. ఆయన గ్రహించారు. గ్రహించిన తర్వాత ఆయనకి ఏం తెలిసిందంటే, భగవంతుని ఉపదేశం ఎలా ఉందంటే, మత్స్య రూపంలో శ్రీహరి 7 రోజుల తర్వాత మహాప్రళయం వస్తుందని చెప్పారు. ఎప్పుడైతే ఆయన గుర్తించారో ఆయనకి ఈ మత్స్యం చెప్పిందనమాట. చెప్పి ఒక నౌక వస్తుంది, అందులో 7 ఋషులు, ఔషధాలు, విత్తనాలు మరియు
జీవరాశుల పరిరక్షణకు అవసరమైన వాటిని ఎక్కించండి అని ఆదేశిస్తుంది. ఎవరు? ఆ చేప. వీటన్నిటినీ నౌకలో ఎక్కించండి. అందుకనే అన్నారు నౌక ఎవరు అంటే గురువే సముద్రం నుండి దాటించగలుగుతాడు. భవసాగరం అన్నమాట మనది, దుఃఖాలయం. సో అలా భగవంతుడు వచ్చి ఇలా చేయమని చెప్పారన్నమాట. సో నిర్జీత సమయంలో ప్రళయం సంభవించింది, నిజంగానే వచ్చింది. మహామత్స్య రూపంలో శ్రీహరి ఒక కొమ్ముతో ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడైతే ఈ విధంగా చెప్పేశారో ఆ తర్వాత పెద్ద చేపకి ఒక పెద్ద కొమ్ము ఉందంట. సో అప్పుడు ఏం చేశారంటే వాసుకి నాగుని తాడుగా ఉపయోగించి నౌకని మత్స్యుని కొమ్ముకు కట్టారు. ఒక నౌకలో ఇవన్నీ పెట్టుకున్నారు వాళ్ళు. వేదాలు, సప్త ఋషులు ఎక్కారు, ఔషధాలు, విత్తనాలు, ఇంకో మన్వంతరికి కావాలి కాబట్టి సో ఇవన్నీ ఎక్కించేశారు నౌకలో. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళాలి. ఆ తాడుని దేనికి కట్టాలి అంటే ఆ పెద్ద చేప శ్రీహరి యొక్క కొమ్ముకి ఆ తాడుని కట్టారంట. కట్టి ఆ కొమ్ముకి కట్టి శ్రీహరి నౌకను సురక్షితంగా నడిపిస్తూ సత్యవ్రతునికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించారు. ఇంకా ఈ నౌక చేప వెళ్తూ ఉంటే ఈ నౌక కూడా వెళ్తుందన్నమాట. సో ఇలా ప్రళయ సమయంలో వేదాలను అపహరించిన హయగ్రీవ అనే అసురుని మత్స్య అవతారంలో శ్రీహరి సంవరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగించారు. సో ఆ వేదాలు కూడా ఇతను తీసుకెళ్ళి ఏది దాచిపెట్టాలన్నా పెద్ద పెద్ద సముద్రాల్లో తీసుకెళ్ళి దాచిపెడతారు. భూదేవిని కూడా అట్లే చేశారు కదా. సో ఈ ప్రళయ సమయంలో ఆ వేదాలన్నింటినీ కూడా హయగ్రీవుడు ఆ రాక్షసుడు అపహరిస్తే అవన్నీ తీసి కూడా మళ్ళీ నావలో పెట్టి తర్వాత మళ్ళీ బ్రహ్మకి తెచ్చిచ్చారంట. సో సత్యవ్రత మహారాజు తర్వాతి మన్వంతరంలో వైవస్వత మనువుగా అయ్యాడు. ఆయన ఎలిజిబుల్ పర్సన్ అని భగవంతుడు అనుకున్నాడు అనమాట. నెక్స్ట్ మన్వంతరం అంటే మనం ఉండేది ఇప్పుడు ఈ మనువు ఎవరో కాదు, సత్యవ్రతుడే. ఆయన మహిమ వల్ల ఇలా జరిగింది అని చెప్తున్నారు. సో ముఖ్యమైన బోధనలు ఏంటంటే భక్తులను భగవంతుడు ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. మన డ్యూటీ ఏంటంటే భక్తి చెయ్యాలి. చేయకుండా ఉంటే ఎలా రక్షిస్తాడు? చెయ్యాలి అన్నమాట. భగవంతుడిని తెలుసుకోవాలి. వేద జ్ఞానాన్ని భగవంతుడు స్వయంగా కాపాడుతాడు. శరణాగతి ఉన్నవారికి భగవంతుని కృప తప్పకుండా లభిస్తుంది. ప్రళయం అంటే మహా విపత్తులలో కూడా భగవంతుడే పరమ ఆశ్రయము. సో ఈరోజు మార్నింగ్ శ్రీ గంగాపాలక ప్రభు చెప్తా ఉండే ఒక స్టోరీ అన్నమాట. అందులో ఒక ప్రభు వాళ్ళు ఇస్లాంకి చెందినవారంట. అయినప్పటికీ కూడా ఆయనకు భగవద్గీత చదవాలని చాలా ఇష్టం. సో భగవద్గీత చదువుతూ ఆయనకి ఎంతో నచ్చి ఇక్కడ ఇస్కాన్లో చేరి ఇక్కడ ఉన్నారు. అక్క ఇస్లాం వాళ్ళకి తప్పకుండా మాంసభక్షణ చేయాలి కదా. సో ఒకసారి ఇంటికి వెళ్ళాల్సి వచ్చిందంట. అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన అందరూ మాంసభక్షణ, వాళ్ళకి రైస్ కంటే కూడా అదే ఎక్కువ ఇష్టం కాబట్టి ఈయన మానివేశాడు కాబట్టి ఒక బ్రెడ్ ఇంకేదో అక్కడ మాంసం లేనివి తింటూ ఉంటే వాళ్ళు గమనించి వాళ్ళ పేరెంట్స్, చుట్టాలు అందరూ నేను తినడం మానేశాను అని చెప్పేసరికి వాళ్ళు ఆశ్చర్యపోయారంట. ఇదేంటి నువ్వు ఇలా ఎందుకు చేసావు? మనం తినేదే అది, దాని నుండే కదా మనకి బలం వచ్చేది, నువ్వు అలా ఎలా చేస్తావు అని చెప్పేసి అతని పెట్టిలో ఏమున్నాయి అంటే సామాన్యంగా ఒక మనిషి మారినప్పుడు ఒక దెయ్యమో ఏదో ఆవరించిందా అని ఒక డౌట్ వస్తుంది ఇంట్లో వాళ్ళకి కానీ. అలా మనకు కూడా అలా అనిపిస్తుంది కదా. ఈ పుస్తకాలు చూద్దాము, పెట్టిలో ఎక్కడ ఉంటున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తుంది. కజకిస్తాన్ అని చెప్పారండి, అది ముస్లిం ఏరియా అనమాట ఆ కంట్రీ స్టోరీ. సో నిజం జరిగింది. అయితే వాళ్ళు అమ్మ నాన్న చూసేసరికి అందులో భగవద్గీత పుస్తకం ఉందంట. ఇంకా వేరే పుస్తకాలు కూడా ఉన్నాయి శ్రీల ప్రభుపాదుల వారి. సో ఇవన్నీ తీసేసి వాళ్ళు చలి ప్రదేశం అంట అక్కడ. అయితే ఫైర్ ప్లేస్ అని ఉంటుంది కదా ఇంటి వెనకాల వెచ్చదనానికి, ఆ ఫైర్ ప్లేస్లో కట్టెలు మండుతూ ఉంటాయి ఎప్పుడు, అందులో తీసుకెళ్ళి పడేశారంట. ఈయన భగవద్గీత ప్రొద్దున్న లెగ్గానే భగవద్గీత చదువుకోవాలంట. ఆయన చదవాలంటే లేదు పుస్తకం. వాళ్ళ అమ్మ నాన్నని అడిగితే
నువ్వు ఆ పుస్తకం చదివే కదా నువ్వు ఇలా మారిపోయావు, మేము తీసి పారేసాము, కాలిపోతున్నాయి అందులో పడి అంటే అందులోకి పరిగెత్తి వెళ్తాడంట. వెళ్తే భగవద్గీత సగం కాలిపోయింది. సో ఆయన అంట 6వ అధ్యాయం వరకు చదివారంట, 7వ అధ్యాయం నుంచి చదవాలి. సో ఆ భగవద్గీత తీసి చూసినట్లయితే 6 అధ్యాయాలు కాలిపోయి 7వ అధ్యాయం నుంచి చెక్కు చెదరకుండా అలాగే ఉందంట. ఆ తర్వాత ఆయన 7వ అధ్యాయం నుంచి 18 అధ్యాయాలు పూర్తి చేసిన తర్వాత ఆయన పూర్తిగా మారిపోయాడంట, సన్యాసి అయిపోయాడండి. ఇప్పుడు కజకిస్తాన్ ఇస్కాన్లో ఆయన చాలా ఫేమస్ గురువు అయ్యారంట. సో అలా అంటే ఆ ప్రిజర్వేషన్ ఆఫ్, అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే భగవంతుడు ఆ వేదాలని రాక్షసుడు అలా చేసినా సరే దాన్ని తీసుకొచ్చి నావలో పెట్టారు, రక్షించారు, మళ్ళీ తీసుకెళ్ళి బ్రహ్మకి అప్పగించారనమాట. సో ఇక్కడ ఎంత విపత్తు వచ్చినా భక్తుల్ని భగవంతుడు చాలా కాపాడతాడు. ప్రళయంలో కూడా కాపాడారంటే భగవంతుడు ఒక్కడే మనని కాపాడగలడు. మనం ఎంతమంది డాక్టర్స్ దగ్గర వెళ్ళండి, ఎక్కడైనా వెళ్ళండి, కానీ మన వెంట మహామంత్రం ఉండాలి, భగవంతుడు ఉండాలి, నరసింహ కవచం ఉండాలి, అప్పుడే మనకు రక్షణ జరుగుతుంది. లేకపోతే మనం వెళ్తూ ఉంటాం అంతే, ఇంకా వెళ్తాం వస్తాము, కానీ భగవంతుడు రక్షించినట్లు ఎవరు కూడా రక్షించలేరు. ఎప్పుడు రక్షిస్తాడు? శరణాగతి పొందిన వాళ్ళని, భక్తుల్ని. సో శరణాగతి పొందాలి అన్నమాట. సో ఇది మత్స్యావతారం. చాలా బాగుంది కదా. మనం ఏదో ఫిష్ని పెట్టేసుకొని తాబేలు పెట్టుకొని ఈ అవతారాలు అనుకుంటాం, కానీ వెనకాల ఇంత స్టోరీ ఉందని శ్రీమద్ భాగవతంలోనే మనకు తెలుస్తుంది. ఇది నేను చెప్పిన సంక్షిప్తంగా చిన్న స్టోరీ, కానీ ఒక్కొక్క అవతారం గురించి మళ్ళా ముందుకి మనకి చాలా స్కందాల్లో డీటెయిల్గా మనకి తెలుస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ అవతారం ఏమో మనకి కూర్మ అవతారం అని చెప్తున్నాం, రైట్. సో మత్స్యావతారంలో నీళ్ళల్లోనే ఉంటుంది. నీళ్ళల్లో ఉండి కూడా చూడండి, చాపావతారం వచ్చి భగవంతుడు ఆ నావని క్రియేట్ చేసి ఆ నావని ఇంత రక్షించారంటే మరి ఎవరో కాదు, సత్యరాజు మనకి ఇప్పుడు ఎవరయ్యారు? మన్వంతరం వైవస్వత మను అయ్యాడు మనకి. ఆయన ద్వారానే ఈ జనరేషన్స్ అన్నీ మనం ఆయన పుత్రులమే, ఆయన వంశానికి చెందిన వాళ్ళం. ఓకే, సో ఇక్కడ మనం నెక్స్ట్ కూర్మావతారం గురించి చూద్దాం. కూర్మావతారము అని అంటే ఇదైతే మీకు తెలిసిన స్టోరీ, చాలా సింపుల్ స్టోరీ. ఈ రాక్షసులందరూ ఏం చేశారు? కూర్మావతారం అసలు ఎందుకు వచ్చింది అని అంటే ఎందుకు దూర్వాస మహర్షి శాపం వల్ల దేవతలు తన బలం ఐశ్వర్యం అంతా కోల్పోయి దేవతలకి ఏ బాధలు వచ్చినా వాళ్ళు చిన్న చిన్న తప్పులు చేస్తూనే ఉంటారు. కానీ ఏదన్నా బాధ వచ్చిందనుకోండి, ఏ అసురులతోనో రాక్షసులతోనో ఋషులతోనో వాళ్ళు ఏం చేస్తారు? కట్టుకుని యూనియన్ ఫార్మేషన్ అన్నమాట. అందరు ఎక్కడికి వెళ్తారు? విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. చాలా వినయంగా నిలబడిపోయి ఇట్లా మా పదవి పోతుంది బాబు అని చెప్పి ఏడుస్తూ ఉంటారనమాట. అప్పుడు భగవంతుడే వచ్చేస్తాడు. ఎందుకు అంటే వాళ్ళు భక్తులు కాబట్టి. వాళ్ళ ఆ పోస్టులు ఇంద్ర పదవి, చంద్ర పదవి, సూర్య పదవి, వరుణ, వీళ్ళందరినీ భగవంతుడే పెట్టాడు కాబట్టి, రైట్. అప్పుడు శ్రీ మహావిష్ణువుని వాళ్ళు ప్రార్థిస్తారనమాట. వాళ్ళ ఐశ్వర్యము బలము అన్నీ పోయిన తర్వాత భగవంతుడిని బాగా ప్రార్థిస్తే సరే నేను వస్తాను అని చెప్తారనమాట. భగవంతుడు దేవతలు అసురులు కలిసి క్షీరసాగర మదనం చేయాలని భగవంతుడు చెప్పాడు, క్షీరసాగర మదనం చెయ్యండి, అప్పుడు నేను వచ్చి అమృతాన్ని దేవతలకి ఇచ్చి ఈ అసురులంతా సంహారం చేయడానికి నాకు ఒక అవకాశం దొరుకుతుంది అని భగవంతుడు చెప్పినంతనే వీళ్ళు సముద్రాన్ని చిలకడం మొదలెడతారు. చిలకడానికి కవ్వం కావాలి కదా. కవ్వం ఏమవుతుంది? ఏ పర్వతం అవుతుంది? మందర పర్వతం. సో మందర పర్వతానికి ఏమి చుడతారు? తాడు కావాలి కదా. ఆ తాడు ఏంటి? పాములకే రాజు. సో ఆ వాసుకిని తీసుకొచ్చి మందర పర్వతాన్ని కట్టి, తోక వైపేమో దేవతలు ఉంటారు, తల వైపేమో రాక్షసులు ఉంటారు.
ఆ విషం చిమ్ముతూ ఉంటే చాలామంది రాక్షసులు చనిపోతూ ఉంటారంట. సో అలా పట్టుకుని బాగా చిలుకుతూ ఉన్నప్పుడు ఆ మందర పర్వతం జారిపోతుందంట నీళ్ళల్లోకి, సముద్రంలోకి మునిగిపోవడం మొదలవుతుందంట. సో కవ్వానికి గట్టిగా ఏదైనా ఉంటేనే ఆ కర్ర చిలకగలుగుతారు, లేకపోతే కష్టం కదా. సో ఎప్పుడైతే అది జారిపోతుందో అప్పుడు భగవానుడు ఒక పని చెప్పాడు. ఇప్పుడు యజమాని ఒక పని చెప్తారండి వాళ్ళకి, కానీ వాళ్ళకి సపోర్ట్ లాగా ఉండాలి. మళ్ళీ సపోర్ట్ లాగా ఉండకపోతే అది ఎలా జరుగుతుంది అనేది తెలియదు. సో భగవంతుడు వీళ్ళని చిలకమన్నారు, వీళ్ళు చిలుకుతున్నారు. కానీ ఆ పర్వతం కిందకి జారుతున్నప్పుడు కూర్మావతారము, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇంద్రియాలన్నీ లోపలికి పెట్టి కాళ్ళు చేతులు అన్నీ లోపలికి, పైన పెద్ద డూమ్, ఆ చిప్ప ఏదైతే ఉందో చాలా స్ట్రాంగ్గా గట్టిగా ఉంటుందన్నమాట. సో దాని యొక్క వీపు కూర్మ, తాబేలు యొక్క వీపుని మందర పర్వతం కింద ఒత్తి పెడతాడనమాట శ్రీ మహావిష్ణువు. ఉన్నప్పుడు ఏమవుతుంది, ఒక అదును దొరికింది పర్వతానికి. అప్పుడు కిందకి జారదు కదా, జారుతుందా? జారదు మాతాజీ, జారదు కాబట్టి అలా ఉంది కాబట్టి. కానీ ఎవరమైనా మనం ఆలోచించచ్చా విష్ణుమూర్తికి నొప్పేస్తుందేమో ఈపు అని? ఆయన లీల, ఆయన అవతారం చూడండి. భక్తుల కోసం దేవతలు వెళ్ళి అడిగారు, సో ఈ కష్టాన్ని నేను భరిస్తాను పర్వాలేదు అని చెప్పి ఆ వీపుని ఆయన ఒక సపోర్ట్ లాగా పెడతాడనమాట మందర పర్వతానికి. అప్పుడు అది మునిగిపోకుండా ఉంటుంది, వీళ్ళు బాగా చిలుకుతారు. సో వీపుపై మందర పర్వతాన్ని మోసి మదనం సాఫీగా జరిగేలాగా విష్ణుమూర్తి చేశాడనమాట. సో సముద్ర మదనం చేసినప్పుడు వచ్చిన రత్నాలు, మదనం నుండి అనేక దివ్య రత్నాలు వచ్చాయంట. వాటిలో ముఖ్యమైనవి హాలాహల విషం. ఫస్ట్ విషం వస్తుంది, విషం వచ్చినప్పుడు అందరూ భయపడిపోతారు. అప్పుడు ఏమవుతుంది, శివుడు కంఠములో గొంతులో నిలిపేస్తాడు. విష్ణుమూర్తి కోసం శివుడు ఏమైనా చేయగలుగుతాడు అనమాట. సో వచ్చి ఆ విషాన్ని తాగేస్తాడు. తాగినప్పుడు పార్వతీదేవికి చాలా భయం వేస్తుంది, ఈయన ఎందుకు అన్నిటికీ ఇట్లా తొందరపడతాడని కంఠం దగ్గర ఆపేస్తుందంట. సో ఇక్కడ అందుకే నీలకంఠుడు అంటారు కదా, ఇక్కడ ఆగిపోతుంది అన్నమాట. సో ఆ హాలాహలాన్ని ఆయన తీసేసుకున్నాడు. తర్వాత కామధేను వస్తుంది, తర్వాత గుర్రం వస్తుంది, ఆ తర్వాత ఐరావతం వస్తుంది, కౌస్తుభ మణి వస్తుంది, ఆ తర్వాత వారుని, అప్సరసరు, చంద్రుడు, చివరగా అమృత కలశం వచ్చింది. సో ఈ అమృత కలశము తర్వాత అమృతాన్ని దేవతలకు అందజేయటకు మళ్ళీ భగవంతుడే రావాల్సి వచ్చింది. ఏ అవతారంలో వస్తాడు భగవంతుడు అమృతాన్ని? మోహిని అవతారం. ఈ అమృతం నాకు కావాలి అని చెప్పేసి వీళ్ళు పోట్లాడుకునే లోపల చక్కగా తాబేల అవతారం అయిపోయింది. మోహిని అవతారంలోకి వచ్చి అమృత భాండాన్ని తీసుకుని ఏం చేస్తాడో మీకు తెలుసు. ఒక పక్క దేవతలు, ఒక పక్క రాక్షసుని లైన్ కట్టమంటారు. సో వాళ్ళకి పంచుదామని అనుకునే లోపల 2 గ్రహాలు ఇటు వచ్చి కూర్చుంటాయి. ఏంటవి? రాహుకేతువులు వచ్చి వాళ్ళు పొరపాటున తాగేసినందుకు అమృతము తెలిసిపోద్ది. అప్పటికే విష్ణుమూర్తికి తల ఖండించేస్తాడు అనమాట. అందుచేత అవి ఉల్లిపాయ వెల్లుల్లి అని అంటారు, వాటి రక్తం ద్వారానే అలా వచ్చినాయి అని చెప్పేసి. సో ఇక్కడ ఈ అవతారము ఇలా అమృతాన్ని మోహిని అవతారంలో ఆయన ధరించి దేవతలకు అందరికీ ఇస్తూ అందరినీ కాపాడతాడు. సో ఈ అవతారం మనకి ఏం నేర్పింది అంటే భగవంతుడే సమస్త కార్యాలకి నిజమైన ఆధారము. సహనం, స్థిరత్వం, సేవాభావం కూర్మ అవతారంలోని ప్రధాన గుణాలు. సో సహనం అనేది స్థిరత్వం, ఇంద్రియాలని నిగ్రహించుకోవడం అని చెప్పాం కదా. సేవాభావం, ఈ వీపు నాకు నొస్తుందేమో అలాంటివి ఉన్నాయి. ఎంత భగవంతుడు చూడండి వీళ్ళ కోసం ఎంత సేవ, భక్తుల కోసం ఎటువంటి సేవ. సో ఈ కూర్మ అవతారంలో ఇవి నేర్చుకోవాలి. సో భగవంతుడు భక్తుల కోసం ఎటువంటి రూపాన్నైనా ఆయన స్వీకరిస్తాడు అని కూర్మ అవతారంలో మనము తెలుసుకుంటాం అన్నమాట.
సో ఇక్కడ 11వ అవతారం భగవానుడు కూర్మ రూపం ధరించెను. విశ్వమందలి దేవతలు దానవులు రణించిన సముద్రమంతన కార్యం నందలి కవ్వమై మందరాచలం నాకు కూర్మావతార కవచము ఆధారమయ్యను. సో ఒకమారు దేవతలు దానవులు ఇరువురు అమృతపానంలో అమరులగుటకై ఆ దానిని సముద్రం నుండి ఉత్పత్తి చేయవలనని స్థిరపడిరి. ఇప్పుడు అసురులు దేవతల్ని మామూలుగా కాదు, బాగా హింసిస్తున్నారు. ఆ సింహాసనం నుంచి లాగి కింద పడేసి అందులో కూర్చుంటారు కూడా. సో ఇలా ఉంటే చాలా కష్టము, మేము అమరుల్లాగా ఉండాలి అని అనుకుని భగవానుడే ఈ అమృతం కలశాన్ని తీసుకొస్తాడనమాట. సో ఆ సమయంన మందరాచలం కవ్వంగా ఉపయోగపడగా విష్ణు భగవాను కూర్మావతార కవచం సముద్రం నందలి కవ్వానికి ఆధారం అయ్యారు. కవ్వం అంటే ఇక్కడ ఏంటి, ఏ పర్వతము? మందర పర్వతం. సో ఆ తాడు అనేది వాసుకి పాము. సో ఇది మనకి నేర్చుకున్నది కూర్మావతారం. సురాసురాణామదితం ముదధిం మంతనా మందరాచలం దద్రేఖమఠ రూపేణ పృష్టి ఏకాదశే విభు. సో ఇది 11వ అవతారం అన్నమాట, కూర్మావతారం. మనము ఇంకా 10వ అవతారం 10వ అవతారంలో, కానీ దశావతారంలో ఫస్ట్ది అని చెప్తారనమాట. రూపం సజగృహే మత్స్యమాస్త్యం చాక్షిషోదది సంప్లవే నవ్యారోప్య మహీమయ్య మపాద్వైవ స్వతం మను. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. श्रीमद् भागवतम की जय, श्रीमद् भगवद गीता की जय, गुरु महाराज की जय, श्री श्री श्रील प्रपाद की जय, श्री 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 राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, चैतन्य निताय गौर प्रेमानंदे हरि हरि बोल. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. హరే కృష్ణ. మీకేమైనా డౌట్స్ క్లియర్గా అర్థమైందా? చాలా బాగుంది మాతాజీ. హరి హరి మాతాజీ. హరి కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. భాష్యం చాలా చిన్నగా ఉన్నప్పుడు, తాత్పర్యం చిన్నగా ఉన్నప్పుడు కొన్ని బుక్స్ వీడియోస్ అవి రెఫర్ చేసుకుంటుంటే కొంచెం మనకి మ్యాటర్ వస్తుంది అనమాట. సో అది కొంచెం ఎలా చేసుకోవాలి మనం. ఓకే, బాగా అర్థమైనట్టు చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ. చెప్తారు కదా మాతాజీ, అందుకే బాగా అర్థమవుతుంది, గుర్తుంటున్నాయి కూడా. ఓకే, ఇప్పుడు చేపను చూసినప్పుడు గుర్తు రావాలి మీకు మత్స్యావతారం. తాబేలైతే ఈ మధ్య అందరూ ఇళ్లలో పెట్టుకుంటున్నారు విష్ణు అవతారం అని, అండ్ పాజిటివ్ ఎనర్జీ అని రకరకాలుగా అమ్ముతూ ఉంటారు. అవి తీసుకొచ్చి పెట్టినప్పుడు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కూడా మనం. సో ఈ అవతారాల గురించి మనకి ఇంకా ఇంకా ముందుకి ఇంకా చాలా బాగుంటాయి. ఇంకా ఉన్నాయి కదా అవతారం, వామన అవతారం ఉంది, ఇంకా ఉన్నాయి 24, అందుట్లో మనకి 11 అయినాయి, ఇంకా ఉన్నాయి అన్నమాట. సో భాగవతం ప్రకారం అవతారాలు ఏంటి అనేది మనం చదువుకుంటున్నాం. చాలా డిఫరెన్స్ ఉంటుంది నార్మల్గా మనం తెలుసుకున్న వాటి, సినిమాలు చూసిన దాన్ని, ఆ నాలెడ్జ్కి భాగవతం నాలెడ్జ్కి డిఫరెన్స్ చాలా చాలా ఉంటుంది అన్నమాట. ఇది చదివితే చాలా హాయిగా, మనసుకి ఎంతో తృప్తిగా ఉంది. అవేవో సినిమాలాగా చూడడం, సినిమాలాగా చదవడమే ఉంటుంది, అవునా కదా? వేరే ఏదైనా చూసినప్పుడు, యాత్రకు వెళ్ళినప్పుడు అవును కదా ఆ సినిమా యాక్టర్లు ఇవి గుర్తొచ్చేస్తుంటాయి. కానీ భాగవతం చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది. అసలు చిన్న చేపనే కదా అనుకోవడం కాదు, ఎంత ఎంత చేసింది చేప అనేది మనకి అర్థమవుతుంది. మత్స్యావతారం తెలియండి, ఇంత జ్ఞానం ఉందా అని అనిపిస్తుంది మాతాజీ వింటుంటే. ఇప్పుడు కదా మనకి తెలియగా ఉందా అని అనిపిస్తుంది. ఇంకా చాలా డెప్త్ ఉంటాయి. ఈచ్ వన్ ఒక చాప్టర్, ఒక స్కందం ఉంటుంది. మనం చదివింది చాలా తక్కువ, అంటే అవుట్లైన్ కూడా తెలియకుండా మత్స్యావతారం ముందుకు మీరు తెలుసుకుంటారు అంటే ఏమి ఇంట్రెస్ట్ ఉండదని అలా చెప్పాను సమ్మరీ. ఓకే, థ్యాంక్ యూ. అనురాధ మాతాజీ.
హరే కృష్ణ మాతాజీ. ఒకసారి టెంపుల్లో ఏదో గుడిలో గుర్తు రావడం లేదు, ఇలా అన్ని అవతారాలతో పెద్దగా విగ్రహం ఉంది, చాలా ఉన్నాయి. దశావతారాలు ఉంటే ఇన్ని ఎందుకు ఉన్నాయి, ఇంకా పేర్లు అవి గుర్తు రావాలి, చూసి కూడా అర్థమైతలేదు మాకు ఇవేం పేర్లు అనేసి. ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థమవుతుంది మాతాజీ, ఇంకా ఇన్ని ఉంటాయి కదా అనేసి. ఎక్కడైనా నోట్ డౌన్ చేసుకోవాలి. మీరు చేసుకున్నప్పుడు మైండ్లో ఒక్కసారి 10 సార్లు చదివే కంటే ఒక్కసారి రాయడంలో జ్ఞాపక శక్తి పెరుగుతుంది అని చెప్తారు. సో మీరు రాసుకొని పెట్టుకున్నారనుకోండి, మనకి ఎప్పుడో ఒకసారి తిరిగేసినప్పుడు గుర్తొస్తాయి. అప్పుడు మనం యాత్రకు వెళ్ళాము, మత్స్యావతారం చూసాము, అప్పుడు ఇదంతా గుర్తొస్తుంది అన్నమాట. రివ్యూ, దాన్నే మన శ్రవణ కీర్తన, మనం ఒకరికి చెప్పుకోవడం కానీ తెలుసుకోవడం చేయాలి. కీర్తనం తర్వాత స్మరణం చాలా మంచిది. ఆ స్మరణం అంటే గుర్తు రావడం అనమాట. మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటే మరి వచ్చే మనకి జన్మ వద్దనుకుంటే ఉండేటప్పుడు ఏం తీసుకెళ్తామో అది మనకు వచ్చేస్తుంది అనమాట. మనం కూడబెట్టుకుంటున్నాం అదంతా కూడా. రైట్? ఇప్పుడు రాసుకుంటున్నా మాతాజీ, అప్పుడు రాసుకోకపోతుండే, ఇప్పుడు ప్రతిదీ కూడా అలవాటైంది మీ దగ్గర క్లాస్ లో జాయిన్ అయినాక. ఇప్పుడు రాసుకుంటున్నాం అన్నమాట. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. రత్నకుమారి మాతాజీ, మీకేమైనా డౌట్ ఉందా? హరే కృష్ణ మాతాజీ. నేను ఏకాదశులు మొదలు పెట్టినప్పుడు దశ అవతారమే వేశారు మాతాజీ, ఇల్ కౌంటీలో, ఇక్కడ నిజాంపేటలో నుంచి మొదలు పెట్టుకున్నా మాతాజీ. హరే ఏకాదశిలో ఉండడం 4 years అయింది మాతాజీ. హరి బోల్, హరి బోల్. మనకి ఏకాదశి శ్రావణి మాతాజీ స్టోరీ చెప్తారు. పౌర్ణమి రోజు నుంచి చతుర్మాసం స్టార్ట్ అవుతుంది. చతుర్మాసంలో 4 మాసాలు మనం పాటించాల్సిన నియమాలు నేను చెప్తాను. ఓకే, 29th లోపు ఎప్పుడో ఒకరోజు చెప్తాను. ఓకే, సో హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మీకేమి ఇంకా హరే కృష్ణ మాతాజీ. తిరుపతి సేవకి వెళ్ళిన మాతాజీ, ఈరోజే వచ్చాను. తెలిసింది, సేవకి వెళ్ళారు. బాగా జరిగిందా సేవ? బాగా జరిగింది మాతాజీ. టెంపుల్ లో పడ్డది డ్యూటీ నుంచి. ఒక 3వ గడప దగ్గర 5 గంటలు ఉన్న మాతాజీ. 3వ గడప దగ్గరనే 5 గంటలు. సో నైస్. అసలు దేవుడిని చూస్తుంటే అసలు ఎంత సంతోషం అంటే అంత. నేను అనుకున్నా ఈ కృష్ణుని వల్లనే నాకు ఆయననే కదా అన్ని అవతారాలు, అసలు ఆయన దగ్గర ఉంచుకున్నాడేమో అనిపించింది మాతాజీ. అసలు చూస్తుంటే అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ జన్మకి చాలా అనిపించింది మాతాజీ. ఈ జన్మకి ఇది చాలా అనిపించింది. మీరంతా చాలా అదృష్టవంతులు. అంత లోపలికి పోవడం అంటే ఎవరిని పోనీయరు, విఐపీలే పోతారు కదా మాతాజీ. అందరూ విఐపీ దర్శనాలు. అప్పుడు సుప్రభాత సేవ మళ్ళా పొద్దున్నే 3 నుండి 8 వరకు అన్ని చూసిన మాతాజీ. అన్ని ప్రతి ఒక్కటి జరిగేటివి, హారతి, అన్ని దేవుడికి నీళ్లు తీసుకుపోవడం, అన్ని ప్రతి ఒక్కటి చూసిన మాతాజీ. నాకైతే నిజంగా ఎంత పుణ్యం చేసుకున్నానో అనిపించింది మాతాజీ. మరి మాకు కూడా ఏమన్నా దీవెనలు తెచ్చారా లేదా? అందరూ బాగుండాలని మొక్కుకున్నా మాతాజీ. ఇక్కడ సిగ్నల్ సరిగా లేదు మాతాజీ. అంటే ఇది అసలు ఓపెన్ కావట్లేదు లింకు. మాలలు అయితే చేసుకున్నా.